హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమశ్రీ హోమ్లీ థాట్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మన ఛానల్లో వెరీ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ వెనిలా కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన కిచెన్లో నేను చేసి చూపించబోతున్నానండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఈ కేక్ని మనం స్ట్రీమ్తో కుక్ చేసుకుంటున్నామండి. అంటే ముందుగా ప్యాన్ని ప్రీహీట్ చేసుకునేటప్పుడే అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఈ కేక్ అనేది వాటర్తో స్ట్రీమ్ అవుతుంది. సో ఈ విధంగా వాటర్తో స్ట్రీమ్ అవ్వడం వల్ల ఈ కేక్ చుట్టుపక్కల బ్రౌన్ కలర్ అనేది రాదు. మనం ఏ విధంగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే కలర్లో కేక్ అనేది ప్రిపేర్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ అనేది మొత్తం ఒకే కలర్లో ఉంటుందండి. కార్నర్స్ ఎటువంటి కలర్ అనేది చేంజ్ అవ్వదు. ముందుగా కేక్ను ప్రిపేర్ చేసుకునేందుకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్ట్రెయినర్ సహాయంతో ఎగ్స్ని ఈ విధంగా ఎగ్ వైట్ను అలాగే ఎల్లో ఎగ్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం 3 ఎగ్స్ని ఇదే విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న ఈ పచ్చ సొన్నలో చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్ వైట్ను బీటర్ సహాయంతో మీడియం స్పీడ్లో ఒక 45 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ను యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు బాగా బీట్ చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ను 1/4 కప్పు ఒకేసారిగా కాకుండా 3 సార్లుగా వేసుకొని బీట్ చేసుకోవాలి. షుగర్ అనేది మొత్తం ఒకేసారి వేయకూడదండి. అలా వేసినట్లయితే కేక్ మిక్స్ అనేది బాగా రాదు. కేక్ అనేది మనకి ఫ్లఫీగా కూడా ఉండదు. సో మనం ఈ షుగర్ని 3 బ్యాచెస్ కింద వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. ఈ బీట్ చేసుకున్న మిశ్రమం అంతా ఒక థిక్ ఫామ్లో ఒక క్రీమ్ లాగా ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అయితేనే మనకి కేక్ అనేది ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్ యోక్ ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్లో 1/2 కప్పుతో పాటుగా ఒక 2 స్పూన్ల మైదా పిండిని కూడా కలిపి వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ కార్న్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని స్ట్రైన్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. కింద నుంచి పైకి నెమ్మదిగా కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి. ఈ కేక్ బ్యాటర్ని బలమంతా ఉపయోగించి గట్టిగా మిక్స్ చేయకూడదు. అలా మిక్స్ చేసినట్లయితే కేక్ అనేది మనకి ఫ్లఫీగా రాదు. కేక్ బ్యాటర్ని చాలా నెమ్మదిగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ తీసుకొని అందులో బటర్ని అప్లై చేసి బటర్ పేపర్ కూడా వేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ను మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని
ఎటువంటి ఎయిర్ బబుల్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో చూడండి వాటర్ ఏ విధంగా మరుగుతున్నాయి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసానండి. ఈ కేక్ అనేది ఆ స్టీమ్ అవుతుండగానే మనం వాటర్ ఉన్నాయో లేదో చూసుకుంటూ కొంచెం వాటర్ అవసరమైతే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా టూత్ పిక్ సహాయంతో కేక్ బ్యాటర్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని ప్యాన్లో పెట్టుకోవాలి. ఈ కేక్ మౌల్డ్ పైన మనము ఒక సిల్వర్ ఫాయిల్తో కానీ లేదంటే ప్లేట్ సహాయంతో కానీ క్లోజ్ చేసుకోవచ్చండి. ఏదైనా కూడా కొద్దిగా స్టిక్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ వాటర్ అనేది కేక్ లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో 40 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా స్టీమ్ అయిందో లేదో చూసేందుకు ఒక టూత్ పిక్ సహాయంతో కేక్ లోపలికి గుచ్చి చూసుకోవాలి. చూసారు కదా, కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఇది ప్యాన్ నుంచి సపరేట్ చేసుకొని మౌల్డ్ని కొద్దిగా చల్లారాక ఈ స్ట్రీమ్ కేక్ అనేది ఎక్కువగా చల్లారవలసిన అవసరం లేదండి. ఇది వెంటనే అయినా సరే మనకి సపరేట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు దీన్ని సపరేట్ చేసి చూపిస్తాను, చూడండి. చాలా అంటే చాలా స్పాంజీగా ఫ్లఫీగా ఉంటుందండి ఈ కేక్. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, కేక్ అనేది ఎంత స్పాంజీగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేసి మీకు ఈ వెనిలా స్పాంజ్ కేక్ ఎలా వచ్చింది అనేది నాకు మీరు మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నా వీడియో నచ్చినట్లయితే, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. Thank you friends. Thank you for watching.